హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు అయితే మార్కెట్ అయితే నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్లో క్లోజ్ అయితే అయ్యింది. అండ్ మనకి వీకెండ్ అంతా కూడా ఫుల్గా మన ట్రేడర్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్. హిండెన్బర్గ్ న్యూస్ గురించి సెబీ చైర్పర్సన్ మీద అలిగేషన్స్ అనేవి ఈసారి లేటెస్ట్గా వచ్చినాయి. సో చాలామంది లైక్ రేపు అదాని పడిపోతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సూపర్ ఫాలో అయితే అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేశారు. మనమైతే క్లియర్గా 8:30కి 8:20కి అనుకుంటా దీంట్లో టెలిగ్రామ్లో మెసేజ్ కూడా చేయడం జరిగింది. సో అదాని కనుక పడితే మంచి పొజిషన్లో డెఫినెట్గా నేను బై చేయడానికి రెడీ అనేసి. సో అది చాలామందికి డిఫరెంట్గా అనిపించవచ్చు. బట్ వారెన్ బఫెట్ సూత్రం ఉంది కదా, ఎప్పుడైతే అందరూ కూడా సెల్ అనుకుంటారో మనం బై అయితే సైడ్ అయితే చేయాలి. సో ఇది ప్రాక్టికల్గా అంతకుముందు కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా లైవ్లో మన ఛానల్లో షేర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే పొద్దున్న ఇన్ కేస్ ఒకవేళ అదాని గ్రూప్ని షార్ట్ చేసో లేకపోతే నిఫ్టీని షార్ట్ చేసి ఉంటే కనుక చాలా పెద్ద లెసన్ అయితే నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ ప్రతిసారి కూడా ఒకటే ఫార్ములా అయితే వర్కౌట్ అవ్వదు కదా. సో హిండెన్బర్గ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఈసారి సెబీ పర్సన్ మీద చేయడం అనేది లైక్ అంత తీసుకోలేదు, మార్కెట్ అయితే అంత స్ట్రాంగ్గా తీసుకోలేదు, చాలా లైట్గా తీసుకుందనే చెప్పొచ్చు. సో అదే మనం ఇక్కడ కూడా గమనించవచ్చు. వేరే ఇండెక్సెస్లో కూడా లైక్ బ్యాంక్ నిఫ్టీ 93 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ నిఫ్టీ తప్ప మిగిలిన అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అవుతాయి. సో బిగ్ బేరిష్ మూవ్ అయితే లేదు అనే చెప్పొచ్చు దీంట్లో. సో పెద్దగా మార్కెట్ అయితే ఆ న్యూస్ని అయితే పట్టించుకోలేదు. ఒక కైండ్ ఆఫ్ బోరింగ్ క్యాండిల్ అయితే వచ్చింది డైలీ టైం ఫ్రేమ్లో, విచ్ ఈజ్ ఇండికేటింగ్ ఎటు కూడా వెళ్ళలేని కండిషన్ అని చెప్పొచ్చు. అండ్ ఏదైతే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో, ఏది ఈ ప్రీవియస్ క్యాండిల్ అండ్ 24,400 లెవెల్. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయి ఉంటే మనకి డెఫినెట్గా అయిపోయింది, ఏదైతే ఒక కన్సల్టేషన్ ఉందో అది అయిపోయింది అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇంకా ఇది ఇన్సైడ్ బార్లో ఆ రేంజ్లోనే ఉంది. సో ఈ టూ క్యాండిల్స్ని మెర్జ్ చేస్తే కనుక ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లోనే ఇంకా మనకి ఉంది. సో హోపింగ్ దాట్ రేపు కనుక 24,400 బ్రేక్ అయితే డెఫినెట్గా మనకి ఏదైతే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఒక 400 పాయింట్స్ అది కవర్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా అవకాశం అయితే ఉంటుంది. సో రేపటికైతే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే మనకి సైడ్ వేస్ అనే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో రేపటికి బై జోన్స్ ఏంటి, సెల్ జోన్స్ ఏంటి అండ్ బీటీఎస్ ఏమి ఇచ్చాం అనేది వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఈరోజు కొంచెం బుల్లిష్ క్యాండిల్ అని చెప్పొచ్చు అండ్ సాలిడ్గా ఉంది. అండ్ కాకపోతే ఏదైతే ప్రీవియస్ రేంజ్ ఉందో ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై అయితే చేసింది. నేను 11 ఆర్ 12 ఆ టైంకి కూడా ఒక మెసేజ్ అయితే చేశాను. అండ్ ఎందుకంటే ఒక డే హై బ్రేక్ అవుతుంది అనేసి, ఎందుకంటే ఈ హై బ్రేక్ అయితే కనుక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి ఛాన్స్ ఉండేది. బట్ బుల్స్ అయితే ఈ ఏరియాలో మిస్ అయితే అయ్యారని చెప్పొచ్చు. ఒకవేళ రేపటికి కనుక ఇదే సేమ్ లెవెల్ 50,750 కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఒక మంచి పాయింట్స్, మంచి అంటే లైక్ ఒక 500-600 పాయింట్స్ అయితే ఈజీగా వెళ్ళడానికి, ఏదైతే ఈ గ్యాప్ ఉందో అది కవర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు ఆ డే హైలో 15 మినిట్స్లో ఒకసారి చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఓకే, 15 మినిట్స్లో చూద్దాం. ఓకే, ఏది ఈ రేంజ్లో. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఒకసారి ఫెయిల్ అయింది. ఓకే, డే హైలో ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటిది ఇది ఉందో ఆ క్యాండిల్ దగ్గర మనకి ఎగ్జాక్ట్గా రిజెక్షన్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ టైం కూడా కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అరౌండ్ ఒక 100 పాయింట్స్ మాత్రం ఇచ్చింది. బట్ తర్వాత మళ్ళీ అది కూడా సస్టైన్ అవ్వకుండా కిందకైతే వచ్చేసింది కంప్లీట్గా. సో ఈ లెవెల్ వచ్చేసి రేపటికి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో దట్స్ వై వీ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ ఎ నో ట్రేడ్ జోన్ లెవెల్ అనమాట. ఇది 700 అండ్ డౌన్ సైడ్ వచ్చి 450 అండ్ బీటీఎస్టీ అయితే పుట్ సైడ్ ఇచ్చాము. డేటా కూడా బేరిష్గానే ఉంది అండ్ ఓవరాల్గా అన్ని ఇండికేటర్స్ కూడా. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియాలో మనం గమనిస్తే కనుక వన్స్ ఈ లెవెల్ క్లియర్ అయ్యింది అంటే కనుక మనం 3-4 డేస్ నుంచి అయితే చూస్తున్నాము మంచి సెల్లింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే అరౌండ్ ఒక 100-150 పాయింట్స్ 450 దగ్గర ఈ రేంజ్లో కనుక కూర్చుంటే మనం సెల్లింగ్ అనేది ట్రిగర్ అవుతుంది. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 290 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,137 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50038.
ఓకే. ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. నో ఇష్యూస్. అండ్ హోప్ ఎవ్రీబడీ ఈజ్ ఫాలోయింగ్ 60 డే ఛాలెంజ్. ఫ్యూ మెంబర్స్ అయితే గనుక నాకు మెసేజ్ చేస్తున్నారు 6th డే 7th డే ఇలాగా అనేసి ప్రాఫిట్ వచ్చింది. అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా నాకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో చేస్తున్నారు. హ్యాపీ ఫర్ దట్. సో మిగతా వాళ్ళు కూడా డిసిప్లైన్డ్ ట్రేడర్స్గా ఉండి కంటిన్యూగా మార్కెట్లో మంచి అమౌంట్స్ అనేవి ఎర్న్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఏదైతే మనం బ్యాంక్ నిఫ్టీలో స్టార్టింగ్ అనుకున్నామో ఈ లెవెల్ ఏదైతే ఉందో రేపటికి ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక అరౌండ్ ఒక 150-200 పాయింట్స్ అయితే మనకి 9:30 లోపల క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,804 అండ్ సెకండ్ వచ్చి 908 అండ్ థర్డ్ వచ్చి 51,012. ఓకే, ఇవి మనకి 3 టార్గెట్స్కి అయితే మనకి అప్ సైడ్ అయితే ఉన్నాయి. ఇక నిఫ్టీ చూసుకుంటే కనుక నిఫ్టీ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో అయితే ఉంది. మనం ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టు కొంత ఏదైతే బోరింగ్ క్యాండిల్ ఉందో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ కూడా ఈ జోన్లో అనేది ఇరుక్కుంది. లాస్ట్ టైం కూడా లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ట్రేడింగ్ డే మనకి ఫ్రైడే ఉందో ఆ రోజు కూడా ఇలానే ఉంది. ఇప్పుడు కూడా అదే జోన్లో అయితే ఉంది. సో ఎయిదర్ అప్ సైడ్ వెళ్ళట్లేదు, డౌన్ సైడ్ అయితే వెళ్ళట్లేదు. మనకి నో ట్రేడ్ జోన్గా 397 అండ్ 298గా అయితే మనకి నో ట్రేడ్ జోన్స్గా ఉంటుంది. కొంచెం జూమ్ చేస్తాను. సో ఇన్ కేస్ మార్నింగ్ కనుక మనకి గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 298 దగ్గర. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ అయితే 248 అండ్ సెకండ్ టార్గెట్ 24,199. అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 24,151. అలానే ఇది కనుక గ్యాప్ అప్ అయ్యి అరౌండ్ ఒక 60-70 పాయింట్స్ ఈ ఏరియాలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మినిమం 15 minutes క్యాండిల్, ఓకే, నాట్ 5 minutes. ఈరోజు ఎందుకంటే స్పెసిఫిక్గా చెప్తున్నాను ఈ ఏరియా నుంచి సస్టైన్ అవ్వట్లేదు. సో అందుకని మినిమం 15 minutes కూర్చుంటే కనుక అప్పుడు మనం వెళ్ళొచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్గా ఉంటేనే ఈ ట్రేడ్ అనేది తీసుకోండి, లేకపోతే అప్ సైడ్ అయితే వదిలేసేయండి. 24,452 వచ్చి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ టాప్లో 24,497 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,547. ఓకే, సో ఫిన్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఇవి లెవెల్స్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ అది ఎలా ఉందో అండ్ నిఫ్టీలో కూడా ఎలా ఉందో అదే సేమ్ లెవెల్. అండ్ ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ ఏరియా నుంచి కంప్లీట్గా మనకి ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. సో 296 దగ్గర మనకి ట్రిగర్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,943, 900 సెకండ్ అండ్ 832 వచ్చి థర్డ్ టార్గెట్గా మనకుంది. అండ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా మనకి సేమ్ రూల్ 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటేనే ఇక్కడ కూడా ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేద్దాం. రేపు ఎక్స్పైరీ ఉంది ఫిన్ నిఫ్టీది. 23,144 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,199 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,276. ఇక పోతే మన ఓఏ డేటా చూసేద్దాం ఒకసారి. సో గైజ్ ఈరోజు 8:30కి మనకి క్రిప్టో లైవ్ ట్రేడింగ్ అయితే ఈరోజు ఉంది 8:30కి. సో గెట్ రెడీ, బోన్ చేసి మంచిగా రెడీ అయిపోయిన అడ్రస్ వేసుకొని ల్యాప్టాప్ ముందు అయితే కూర్చోండి. నేను 8:30 కల్లా రెడీగా వచ్చేస్తాను. సో 25,02,641 అయితే ఉంది, 24.93 ఉంది. సో కొంతవరకు అయితే పుట్ సైడ్ అయితే డౌన్ సైడ్ అయితే ఉంది. అండ్ ఏదైతే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా 5.64 అండ్ 5.39 ఓవరాల్ డిఫరెన్స్ వచ్చేసి 25,000 అయితే మైనస్ అయితే కనిపిస్తుంది. సో కొంచెం వరకు అయితే అంత బేరిష్ అయితే లేదు, కానీ స్లైట్లీ బేరిష్ అని చెప్పొచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే కాదు ఇది. ఒక 75,000 50,000 ఉంటే కనుక సో కంప్లీట్గా బేరిష్ ఒక డైరెక్షన్ అనేది వచ్చింది అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మనకి అదే చెప్తుంది కదా, ఒక రెక్టాంగిల్ బాక్స్లోనే ఇక్కడనే స్ట్రక్ అయితే అయ్యింది. సో ఇప్పుడైతే మూవ్ అయితే బేరిష్ అని చూస్తుంది. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా వాలటిలిటీగా ఉన్నాయి కాబట్టి కొంచెం స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి ట్రేడ్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ అట్ 8:30. మీ తెలుగు శ్యామ్. జై హింద్.